శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలోని 51వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 52వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ధూమ్రాక్షం ప్రేక్ష నిర్యాంతం రాక్షసం భీమ విక్రమం వినేదుర్వానరా సర్వే ప్రహృష్ట యుద్ధకాంక్షిణః. భయంకర పరాక్రమం గల ధూమ్రాక్షుడు రావడం చూసి వానరులందరూ కూడాను ఎంతో ఆనందంతో ధ్వని చేశారు. తేషాం సుతుములం యుద్ధం సంజజ్ఞే కపిరక్షసాం అన్యోన్యం పాదపైర్ఘోరై నిఘ్నతాం శూలముగ్గరై. ఒక్కడే రాలేదు ధూమ్రాక్షుడు, చాలా సైన్యం కూడా సేనాధ్యక్షుడు ఇచ్చి పంపించాడు కదా. ఆంజనేయ స్వామి మీదకి వెళ్ళింది. అక్కడున్న వానరులందరూ కూడాను వాళ్ళు అనేక వృక్షాలు, శూలాలు, ముద్గరాలు ఇవన్నీ కూడాను, అంటే రాక్షసులేమో ముద్గరాలు, శూలాలు, వానరులేమో వృక్షాలు పీకి పట్టుకున్నారు. ఒకళ్ళొక్కళ్ళకు భయంకరమైన యుద్ధం జరిగింది. రాక్షసైర్వానరా ఘోర వినికృత సమంతత వానరే రాక్షసాశ్చాపి దుర్మైర్భూమి సమీకృత. వానరుల్ని రాక్షసులు ఛేదిస్తూ ఉంటే వానరులు రాక్షసుల్ని వృక్షాల చేత భూమిపై పడగొడుతున్నారు. రాక్షసాస్త్వభి సంకృత్వా వానరాన్ నిశితైశరై బిభ్యదుర్ఘోర సంకాసై కంకపత్రై జఖ్మకై పత్రైవ జఖ్మకై. రాక్షసుల కోపంతో వాడి అయిన బాణాల చేత వానరులను కొట్టారు. తే గదాభిశ్చ భీమాభి పట్టిసే కూటముద్గరై ఘోరశ్చ పరిఘైశ్చిత్రై స్త్రీశూలైశ్చాభిశంసితై విదీర్యమానా రక్షోభిర్వానరాస్తే మహాబల అమర్ష జనితోద్ధర్షాశ్చక్రుకర్మాణ్యపీతవత్. మహాబలశాలురైన వానరులు తమను రాక్షసులు భయంకరంగా పట్టిశాల చేత, కుటాల చేత, ముద్గరాల చేత, భయంకరమైన పరిఘల చేత, విచిత్రములైన త్రిశూలాల చేత చీల్చివేస్తూ ఉంటే మరి వాళ్ళు ఏమాత్రం భయపడలా వానరులు. శర నిర్భిన్న గాత్రాస్తే శూల నిర్భిన్న దేహిన జగృహస్తే దుమాంస్త్రాశిలా సహర్యుధప. శరాల చేత, శూలాల చేత శరీరాలు భేదింపబడుతూ ఉండగా వెంటనే వాళ్ళు పెద్ద పెద్ద కొండల్ని పెకిలి, వృక్షాలని పెకిలి మరి తే భీమవేగాహరయో నర్ధమానా నాస్తతస్తత ముంతే రాక్షసార్వీర నామాని చ భాషరే. భయంకర వేగం గల వానరులు గర్జిస్తూ అన్ని ప్రదేశాల యందు కూడాను ఆ వీరులైన రాక్షసుల్ని తమ పేర్లు చెప్పుకుంటూ మధించి వేశారు. తద్ బభూవాద్భుతం ఘోరం యుద్ధమాన్ రాక్షసం శిలాభిర్వివిధాభిశ్చ బహుశాఖైశ్చ పాదపై. ఇలా భయంకరమైన యుద్ధం. వాళ్ళు వృక్షాలు పీకి వేస్తున్నారు, శిలలు పీకి వేస్తున్నారు. ఇద్దరు కూడా, రాక్షసులు వానరులు కూడా. చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఆ యుద్ధం. రాక్షసామదితా కేచిద్ వానరై జితకాశిభి ప్రవేము రుద్రం కేచిన్ ముఖై రుధిర భోజన. బాగా దమ్ము బిగించి వానరులు రాక్షసులను మధించారు. అలానే రక్తం భుజించే కొందరు రాక్షసులు నోటి నుంచి రక్తాన్ని కంపారు. రక్తం తాగే రాక్షసుల చేత రక్తాన్ని కక్కించారు వానరులు. పాశ్వేషు ధారితా కేచిత్ కేచిత్ రాశీకృత ద్రుమై శిలాభిశ్చూర్ణితా కేచిత్ కేచిత్ దండైర్విదారిత. వానరులు కొందరు రాక్షసుల యొక్క పార్శ్వభాగాల్ని చీల్చివేశారు. కొందరిని వృక్షాలతో కొట్టి గుట్టలుగా పడేశారు. కొందరిని శిలలతో చూర్ణం చేశారు. కొందరిని తమ దంతాలే ఆయుధాలు కదా వాటికి, కోతులకి, దంతాలతో చూర్ణం చేశారు.
ధ్వజైర్విమధితైర్భగ్నై ఖడ్గైశ్చ వినిపాతితై రథైర్విధ్వంసితై కేచిద్ వ్యధిత రజనీచర. రాక్షసుల యొక్క రథాలపై ఉన్న ధ్వజాలను ఊడపీకేశారు, వాళ్ళ చేతిలో ఉన్న ఖడ్గాల్ని పడగొట్టారు, రథాలన్నింటినీ ధ్వంసం చేశారు. ఇదంతా చూసిన రాక్షసులు చాలా బాధపడ్డారు. గజేంద్ర పర్వతాకారై పర్వత అగ్రైర్ వనౌకసాం మధిరై మధితైర్వాజిభీకీర్ణం సారోహైర్వసుధాతనం. నేలంతా కూడా ఎలా ఉంది, ఎక్కడ చూసినా ఏనుగులు, ఎక్కడ చూసినా గుర్రాలు, ఎక్కడ చూసినా గుర్రపు రౌతులు, ఇవన్నీ ఎవరివి? రాక్షసులవే. అవన్నీ కూడా చచ్చిపడి ఉన్నాయి, వానరుల చేతిలో చచ్చాయన్నమాట. రేపు మనం 14వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.